ఎన్ని జరిగినా కూడా ఎంతైనా సంయమనంతో ఉండేవాళ్ళు, ఏదో జరిగిందిలే అనే ఒక ఓర్పు ఉండేది. కానీ ఈసారి ఓర్పు సామాన్య ప్రజల్లోనే నశించిపోయింది. ఒక రకంగా ప్రభుత్వం మీద కూడా నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరు యుద్ధం ప్రకటించండి, గట్టి గుణపాఠం చెప్పండి, దీనికి బదులు తీర్చుకోవాల్సిందే, దీన్ని సహించేది లేదు, అమాయకులైన పౌరుల ప్రాణాలు తీశారు, అతి దారుణంగా పూర్తి సాయుధులై వచ్చి ఒక వ్యూహం ప్రకారం చేశారు. అంటే ఒక పర్యాటక కేంద్రంగా జమ్మూ కాశ్మీర్లో అందాలని పర్యావరణాన్ని ఆస్వాదిద్దామని వెళ్ళిన అమాయకుల మీద అందులోనూ వివక్ష చూపించారు. అంటే ఫలానా వాళ్ళనే కాల్చాలి అని. ఇది రాజకీయ నాయకులు కూడా, అంటే పరిపాలకులు కూడా, ప్రభుత్వంలో కూడా చాలా తీవ్రమైనటువంటి ఒక ఆలోచనలో పడేసింది. అంటే పాకిస్తాన్ చేసిన పనికి కనుక మనం సరైన సమాధానం చెప్పకపోతే మన దేశ ప్రజలకి, పౌరులకి సమాధానం ఏం చెప్పాలి, ఎలా చెప్పాలని కూడా మదనంలో పడిన తర్వాత మిలిటరీ అధికారులకు కూడా చాలా ఉద్రేకం వచ్చేసింది. అంటే మన దాడి అయితే చేశారు, కానీ ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు చాలా విలువల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఒకవేళ కనుక నిజంగా భారతదేశమే కనుక కన్ను తెరిస్తే